మేమేం సమర్థించట్లా. వాస్తవంగా ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను రాకముందు, నాకన్నా మా అయ్యంకుడు ఎక్కువ టార్చర్ పడ్డారండి, ఆయనకు తెలిసి ఇవన్నీ నాకు తెలియదు, ఒకేసారి నేను చూశానని చెప్పా. ఓకే, నేనేమి బ్లేమ్ చేయలే ఎవరిని. లేదు మా వ్యాపారాలు గారు ఏంటో నేను మీకు చెప్పా. ఏమని చెప్పా చెప్పండి, ఒక మాట చెప్పండి. పక్కన ఉంది కదా, ఏమని చెప్పాను చెప్పండి. మీరు ఇప్పుడు ఆప్షన్స్ ఉంది కదా. ఒకటి ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి మాత్రం ఇష్యూకి సంబంధించి మీ మా మదర్ గురించి కానీ మాట్లాడుకోవాలి. ఒక్క విషయం మీ స్టార్ట్ చేశాక మీ గురించి ఆయన ఎక్కడ కూడా ఒక్క పొల్లు కూడా తప్పలేదు. మీ ఇద్దరు అంటే ఇటువంటి రకాల టైంలో ఎక్కడో దగ్గర మాట తూరడాన్ని ఒక నమస్తే సార్, నా పేరు సత్యవతి అండి. నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తాను. అన్నయ్య గారు నమస్తే అండి. నేను 36 సంవత్సరాలు పిల్లలకి అసెస్మెంట్స్ పెట్టి తప్పుని తప్పుగాను రైట్గానే కొట్టానండి. ఇప్పుడు కూడా నేను రైటే మాట్లాడతాను. మీరే మాట్లాడారు, ఎందుకంటే బాబు గారు వర్షన్ విన్నాం. ఒకసారి మీరు మాట్లాడారు, ఎందుకంటే ఆయన కూడా అదే అన్నారు. మీరు ఇంతవరకు నేను ఎక్కడ తను ఒక మాట అట్టన్నారంటే ఎక్కడా మాట్లాడలేదు. అఫ్ కోర్స్ ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ మాట కూడా ఉపయోగించారు. అంటే ఆ వాల్యూ దాన్ని అంటే మీ పొటెన్షియల్ మాట్లాడండి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ మీరు గత నెల కావచ్చు జరిగే టాపిక్ ఏంటి సార్ మీడియాలో, నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరికి సంబంధించి విడిపోవడం అంశం గౌతమి తెర మీదకి వచ్చిన తర్వాత కొన్ని అలిగేషన్స్ ఏంటి సార్ అడగండి. మీరు 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 ఇప్పటిదాకా డిబేట్ పెట్టి అది ఇది అన్నారు కదా. నేను ఎందుకంటే నాకు నా మనవడిని పెంచుకోవడంలో చాలా బిజీగా ఉన్నా. నేను నా మనవడే నా ప్రపంచం. నేను మీడియాలో యూట్యూబ్లో అవి కూడా నేను చూడను సార్. అందుకే నేను బయటకు వచ్చాను కదా సార్. బియాండ్ దట్ ఎక్కడ లేదు. దాంతో పాటు నా భర్తకి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. నేను మెంటల్ టార్చర్ పడ్డాను. నేను ప్రెగ్నెన్సీలో గోత్రూ అయ్యాను. తర్వాత కూడా నా బిడ్డ పుట్టిన తర్వాత కూడా నేను బాధపడ్డాను. జనవరిలో ఇవన్నీ కూడా నా పేరెంట్స్ కూడా నన్ను నమ్మలేదు. ఎందుకంటే నా పేరెంట్స్ కూడా అల్లుడు చాలా గొప్పోడని అల్లుడు వైపే ఉన్నారు, కానీ నా వైపు లేరు. నాకు తెలిసి ఈ నెల రోజులు మా అమ్మాయి చెప్పింది ఇయ్యే అనుకుంటున్నా నేను. అదే కదా మీరు మీ టీవీ సాక్షిగా జరిగింది కూడా అదే కదా. ఇన్ని జరిగినప్పుడు బాబుగారు ఒక పెద్ద మనిషి, బాబుగారు ఏం చేయాలండి? నా కొడుకు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారమ్మా, రండి మాట్లాడుకుందాం. మీ అమ్మాయి లేకపోతే నేనున్నా కదా, మా చెల్లెలు మంచిదన్నారు కదా. అన్నయ్య గారు నమస్కారం, మీరు నన్ను ఎందుకు సంప్రదించలేదండి? ఇంత జరుగుతుందమ్మా, సంప్రదించాలి కదా. అడిగారు కదా, నేను చెప్తున్నా. చెప్పండి. గతంలో ఏ పెద్ద మనుషులు లేకుండా మా బావగారు నేను వెళ్ళి సరి చేసాం. ఓకే, ఆయన మా అబ్బాయిని సంబంధించాడు, నేను గౌతమిని సంబంధించాను. మంచి మాట్లాడేమో చెడు మాట్లాడేమో మొత్తం మీద వాళ్ళిద్దరూ సెట్ అయ్యారు మా మాటలకి. ఇలా గొడవ జరుగుతున్నాయని మేము ఎక్కడో ఉన్నాం సార్, మాకు అసలు ఏం తెలియదు. వీళ్ళ మధ్యలో గొడవ ఒకసారి చూసా వీళ్ళిద్దరు గొడవ. ఓకే, వెంటనే నైట్ 2ంటికి సామాన్ దద్దుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాను నేను. సరే అయిపోయింది, నాకు తెలియదు అసలు, చెప్పరు కూడా. ఏంటి వీళ్ళు గొడవలు ఏమీ చెప్పదు, ఆడు చెప్పడు. నాకు ఇండైరెక్ట్గా తెలిసింది. ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు, పోనీ అనుకోండి కాసేపు. నేను మా బావగారికి ఫోన్ చేశా, ఆయన మర్యాదగానే ఫోన్ ఎత్తి మాట్లాడి నేనేంటంటే ఇది ఏదో ఒకటి నాకన్నా కూడా ఆయన తెలియగలడు. సరే తగాదాన్ని నెలకి ₹1,00,00,000 సంపాదిస్తున్న పెద్ద మనిషి ఇక్కడ ఉండగా తెలివితేటల గురించి మాట్లాడే అంత పెద్దోళ్ళు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆయన అలాగే మహేష్ని ఆయన ఇద్దరు సర్ది చేశారు. దిస్ ఇస్ ద పాస్ట్ సార్, ఇది కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ కాదు ఇది. నేను మా హస్బెండ్ వెళ్ళి మా అమ్మాయి మేము ఎప్పుడు నమ్మలే అసలు. మా అమ్మాయి మా అల్లుడి మీద చిన్న మాట చెప్పినా కూడా మేము నమ్మలేదు. ఎందుకంటే మా అల్లుడిని మేము కాదండి సీరియస్గా ఉందని మీరు వెళ్తే ఎట్లా? కాదు, కూర్చోండి, లైవ్ పిలిచి మీరు వెళ్తే ఎలా? సార్ నేను ఒకటే చెప్పాను సార్, ఒక్క నిమిషం చెప్పనండి. మా బావగారికి ఫోన్ చేశా,
మాట్లాడదామని అంటే వన్ వేనా సార్ ఇది? నేనేమి అందరితో కూర్చుంటాను రాలేదు, నా వర్షం చెప్పడానికి అంటే వచ్చాను. అబద్ధాలు అయిపోయింది. చెప్పడానికి ఒక్క నిమిషం ఏనండి సార్, చెప్పండి. నేను ఆయన ఫోన్ చేశాను, ఏంటి కాకా వెంకటేశ్వరరావు అన్నాడు. ఏంటి కాకా వెంకటేశ్వరరావు అంటే వెంకటేశ్వరరావు గారు అన్నారు, తప్పేంటి అందులో? ఏనండి చెప్పండి నేను బావగారు అంటే వెంకటేశ్వరరావు అన్నాడు. రౌడీలు తెచ్చి బెదిరిస్తారా ఇప్పుడు? మీ కళ్ళ ముందు ఉన్నారు వీళ్ళు. ఒక్క నిమిషం మాట్లాడండి. నేను గంట మాట్లాడదామని వచ్చాను నేను. ఓకే. ఎందుకంటే ఇందాక దేనికుంటారు స్టూడియోలో ఇల్లు? పోలీసులు పిలవండి. చూస్తాం. ఇప్పుడు ప్రధానంగా సమస్య ఏంటంటే అసలు భార్యాభర్తలు గొడవ ఇది జనరల్గా అసలు ఇది. ట్రూ. మా అమ్మాయి వాళ్ళ అబ్బాయిది గొడవ ఇది. దీంట్లో మా ప్రమేయం ఉందా లేదా అనేది అది నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. అసలు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు, ఇదంతా చెప్పారు. ఎందుకంటే ఆయన 10 నిమిషాలే ఉంటాను అంటున్నాడు కాబట్టి బ్రీఫ్గా చెప్తాం, మళ్ళీ రేపు వస్తాను, నీకు గంట ఇస్తాం మీకు. అయితే మా అమ్మాయి ఏం చేసిందంటే ఎప్పుడు ఆరోపణలు చేసినా కూడా మేము నమ్మేవాళ్ళం కాదు. మేము నమ్మేవాళ్ళం కాదు. మేము ఆధారాలతో ఏం చేసిందంటే తీసుకొచ్చిన క్రమంలో ప్రధానంగా ఏంటంటే పిల్లగాడిని చూపించట్లేదు అనేది ఒక ఆరోపణ కనపడింది ఇందాక. పిల్లగాడిని చూపించట్లేదనే ఆరోపణ కరెక్ట్ కాదు. జనవరిలోంచి ఈ అమ్మాయి వేరే విల్లాలో, ఆ పిల్లగాడే భర్త మహేషే వేరే విల్లాలో పెట్టాడు. మహేష్ రోజు వచ్చేవాడు, పిల్లగాడితో ఆడుకునేవాడు, అమ్మాయితో మాట్లాడేవాడు. ఇవన్నీ జరిగి కాదు సార్, నేను చెప్తాను, నా 10 minutesలో ముగిస్తా. ఎందుకంటే ఆయన వెళ్తానంటున్నాడు కాబట్టి, ఆయన ఉంటానంటే గంట మాట్లాడతాను నేను. ఎందుకంటే ఉంటానంటే మా వియ్యంకుడు గారు నేను గంట మాట్లాడతా. వెళ్తానంటున్నాడు కాబట్టి ఆయన వినాల్సిన విషయాలు బ్రీఫ్గా చెప్తున్నాను నేను. చెప్పండి. మరి ఆయనకు తెలుసో తెలియదు, వచ్చాడు 3 నెలలు ఇట్లనే. ఒకరోజు నైట్ 10ంటికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అమ్మాయిని నేను వస్తున్నానే బోకముండా అంటే తిట్టాడు. తిట్టాక అమ్మాయిని చూడటానికి, పిల్లగాడిని చూడటానికి ఇప్పుడు వస్తున్నా అంటే, మహేష్ ఈ టైంలో ఎట్లా వస్తావు అసలు, నువ్వు రోజు వస్తున్నావు కదా, వాళ్ళు ఎట్లా వస్తావు అంటే ఇట్లనే అన్పార్లమెంటరీ వర్డ్స్ అన్ని వాడాడు. మీ అయ్య ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు అని వెహికల్ వేసుకొని వచ్చేసాడు. ఓకే. సరే మేము ఆలోచించాం, వచ్చాడు తలుపులు కొడతాడు, ఇది ఒక ఇష్యూ ఎందుకని ఏం చేసిందంటే అమ్మాయి సిటీ మోడ్లో ఫోన్ చేసింది. సిటీ మోడ్లో వచ్చారు, ఈయన వేరే గేట్లోంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చి తెల్లారి కంప్లైంట్ ఇవ్వమన్నారు. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. బ్రీఫ్గా చెప్తున్నా, వివరంగా తర్వాత ఇస్తాను నేను. వెళ్ళిన తర్వాత అయిపోయాను కూడా పిలిచారు. సిటీంలో అమ్మాయి ఇచ్చింది, నేను ఆడవాళ్ళు తిరిగేదే నాకు అలవాటు ఉందన్నాడు, ఒప్పుకున్నాడు జెంట్లీమెన్గానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైందంటే నేను మా ఆవిడ బయటికి తీసిపోయి చూపించేవాళ్ళం. నాతో మాట్లాడుతుండేవాడు. నాతో మాట్లాడతా, మామయ్య నేను మీరు అట్లా చెప్తే అట్టింటే పెద్ద మనిషి వద్దు మనకు అన్నాడు. మేము కొన్ని చెప్పాం, చాలా బాగుంది, చాలా ధర్మంగా ఉంది, ఇట్లనే విడిపోతామని ఏం చేస్తున్నా అంటే ఒక 3 నెలలు ఇట్లనే మమ్మల్ని డ్రాగాన్ చేశాడు. ఏఎంబి మాల్కో తీసుకెళ్ళేవాళ్ళం, చూపించేవాళ్ళం. ఈ క్రమంలో ఏమైందంటే నేను ఒకరోజు చెప్పాను, మహేష్ ఇది కరెక్ట్ కాదు, మనం జ్యుడిషియల్గా వెళ్ళాలి. జ్యుడిషియల్గా వెళ్ళి మనం దీని మీద ఒక ఇది తీసుకుంటే అప్పుడు ప్రాబ్లం ఉండదు మనకి. నువ్వు ఎట్లనే డ్రాగాన్ చేస్తున్నావు, నువ్వు ఫైనల్ డేట్ పెట్టుకో. ఎందుకంటే మేము రోజు తీసుకురావడం చూపించడం ఇది ఇప్పుడు ఈ వయసులో మాకు మా అమ్మాయి ఒక పక్క బాధ ఉండి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ క్రైసిస్లో నేను మా ఆవిడ తీసుకురావడం ఈ కరెక్ట్ అనిపించలే మహేష్ అంటే, నేను లేదు మావయ్య అని నాకు ఫైనల్ డేట్ చెప్పాడు. ఎప్పుడు పోయిన నెల 8 అంతకుముందు డేట్ చెప్పాడండి. ఆ డేట్ చెప్పాక ఏమైందంటే ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే దీనికి ఒక బ్రాండ్ ఉంది ముందు. ఈ బ్రాండ్ ఏమో అమ్మాయికి జనవరిలో ఏం చేస్తారు, వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆయనకి నాకు చెప్పకుండానే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. మహేష్ గౌతమి మాట్లాడుకుని ఏం చేశారంటే బ్రాండ్ గౌతమి ఇచ్చి పెట్టుబడి పెట్టిన హోటల్స్ 4 ఉన్నాయి, ఆ అబ్బాయి ఉంచుకోవడం. చెరొక విల్లాలో ఉంటా ఉన్నారు వీళ్ళిద్దరు. నా బ్రాండ్ గురించి వదిలేయండి. అదేలే ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్. నా బ్రాండ్ ఒక్క నిమిషం బాబు, సారీ టు ఇంటరప్ట్. నా బ్రాండ్ గురించి మీరిద్దరూ చాలా వెల్ సెటిల్డ్, చాలా డబ్బున్నోళ్ళు, చాలా బాగా బతుకుతున్నారు. ఇద్దరు చక్కగా ఒంటి మీద గోల్డ్ ఉంది ఇద్దరికి. నాకు ఒంటి మీద ఏ గోల్డ్ లేదు, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. సో మీ ఇద్దరు విషయం, నీ ఆస్తుల గురించి నువ్వు మాట్లాడు, ఈయన ఆస్తుల గురించి ఈయన మాట్లాడతారు. నా బ్రాండ్ గురించి మాట్లాడే లీగల్ రైట్స్ మీకు లేవు, ఇద్దరికీ లేవు. మా వియ్యంకుడు గారు ఆయన చెప్పే వాటిలో నేను ఆస్తులు లేనివాడిని, మా ఆవిడ టీచర్ అని, నేను 42 ఏళ్ళకి పెళ్ళయిందని ఆమె. అయితే ఏంటంటే పెళ్ళయ్యేటప్పటికి CKS ఫార్మా ల్యాబ్స్ మీరు నెట్లో కొట్టినా వస్తుంది, నేను MD దానికి. నాకు హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, నందిగామలో ఇళ్ల స్థలాలు ఉన్నాయి, అదే ల్యాండ్ లార్డ్ నేను వీళ్ళకి ఫైనాన్షియల్గా ఆయన 2 కోట్లు హెల్ప్ చేశాను అంటున్నాడు అబ్బాయికి. నేను 2 కోట్లు చేశాను. నేను ఆన్లైన్ పేమెంటే, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇందా నుంచి మా ఈయంకుడు గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అంత పొటెన్షియాలిటీ లేదు,
మేము జమీందారులు మా పూర్వీకులు. నేను అనేది ఏంటంటే ఇక్కడ మేము మా గొప్పతనం లేకపోతే మా యొక్క నేరాలు వాళ్ళ మీద పడకూడదండి. ఇక్కడ కావాల్సింది న్యాయం ఎవరికి కావాలంటే అన్యాయం అయిపోయిన మహిళకి కావాలి మెయిన్. అసలు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మీ మీడియాను కూడా కోరుకునేది ఏంటంటే నేను 13 ఏళ్ళు ఆయన గొప్పోడా నేను గొప్పోడా. సారీ టు ఆస్క్ మీ గుడ్ నేమ్ అండి? చైతన్య కుమార్. చైతన్య కుమార్ గారు, ఫ్రమ్ ద బిగినింగ్ నేను బాబు గారు ఒక్క నిమిషం, ఒక్క 10 నిమిషాలు. ఆయన అంటుంది ఏంటంటే కనుక ఒక్క నిమిషం వాళ్ళు అంటుంది ఏంటంటే బాబు గారు ఒక్క నిమిషం ఉండాలండి. బాబు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నేను సికేఎస్ ఫార్మా ల్యాబ్స్ ఎండీనండి పెళ్ళయ్యేటప్పటికే. సార్ నేను సికేఎస్ ఫార్మా ల్యాబ్స్ ఎండీని. నేను నాకు ఇవాళకి 12 ఎకరాలు. బాబు గారు మాట్లాడి ఒకసారి బయట ఉంటే ప్లే చేసే ప్రయత్నం చేయండి, సో దట్ ఇంకా క్లియర్ గా ఉండే అవకాశం ఉంటుంది. చైతన్య గారు ప్లీజ్ కంటిన్యూ. పెళ్ళి అయిన తర్వాత 3.5 ఎకరాలు మా అమ్మాయి ఉంటే ఈ పెద్ద మనిషి అమ్మేశాడు. 2020లో 3.5 ఎకరాలు 1,05,00,000 ఈ పెద్ద మనిషి అమ్మాడు. బావగారు ఎందుకు భూమి ఉంటే ఎందుకు అమ్మాయి పేరు మీద ఉంది కదా హోటల్స్లో పెడతానని. నేను ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా దగ్గర 1.5 కోటి ఇచ్చాను నేను. ఓకే, వీళ్ళకి అమ్మాయికి వీళ్ళకి బిజినెస్ కంటే అండి. ఆయన ఏదో 2 కోట్లు ఇచ్చానంటున్నాడు, నేను దగ్గర 3 కోట్ల దాకా ఇచ్చాను. నేను 2 కోట్లు ఇచ్చా అంటున్నారు. నెక్స్ట్ మీకు ల్యాండ్స్కి సంబంధించి కూడా ఒక ఇల్లు కొనేందుకు కూడా మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి అని అంటున్నారు. ఇస్ ఇట్ ఎంతవరకు దాంట్లో వాస్తవం? సార్ ఒక్క నిమిషం, ప్లీజ్. కానీ ఆయన ఉంటే బాగుండేదండి. ఆయన ఉండరు. ఆయన ఇప్పుడు దాకా మనల్నే ఫేస్ చేయను, ఆయన మీడియాలో ఎట్లా ఫేస్ చేస్తారు? ఒకసారి ఈ డాక్యుమెంట్ తీసుకోండి మీరు. ఏంటి అది చదవండి నా కోసం, ఇఫ్ యూ డోంట్ మైండ్. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గిస్మత్ అరబిక్ రెస్టారెంట్. సంవత్సరం చదవరా? ఏ ఇయర్? 1/6/2018 డేట్ ఆఫ్ లయబిలిటీ. ఫ్రమ్ పేర్లు ఎవరి ఉన్నాయండి? 2018 పార్ట్నర్షిప్ వాలిడిటీ లక్ష్మీ నరసింహ ఉషాదేవి నేమ్. డిజిగ్నేషన్ సర్వెంట్ గౌతమ్ మువ్వా అండ్ గౌతమి చిరుమల్ల. గౌతమి చిరుమామిల్ల అంటే నేనేనండి. ఓకే. మా ఫాదర్ చైతన్య గారు చిరుమామిల్ల, మా మమ్మీ సత్యవతి చిరుమామిల్ల. 2019లో నాకు పెళ్ళైతే ఈ ధర్మ మహేష్ నాకేదో బ్రాండ్ ఇచ్చాడు అని వీళ్ళ ఫాదర్ని పంపించాడు పాపం. ఓకే. అతను వచ్చే ఇది లేక పాపం వాళ్ళ ఫాదర్ని పంపించాడు. వాళ్ళ ఫాదరే బిహైండ్ ఉంటారు. పాయింట్ కూడా ఆయన ఉన్నారంటే 2019లో మీకు మ్యారేజ్ అయింది, మరి 2018 నుంచి గిస్మత్ మంది ఉంది కదా. 2017 డిసెంబర్ 20 నుంచి ఉంది. ఓపెనింగ్ ఫోటోస్ ఇవ్వమంటే నేను ఇస్తా. మరి తను పెళ్లి కాకముందు తను ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాడు, తను వచ్చిన తర్వాత వీడియోస్ చేసిన తర్వాత మరి ఫస్ట్ బ్రాంచ్